గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం స్వర్ణోత్సవాలకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగత సుమాంజలి తెలుపుకుంటున్నాం. మేరో పృష్ఠర్షిః కూర్మో దేవత సుదరం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః ప్రణవస్య పరబ్రహ్మర్షిః పరమాత్మా దేవత దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం గ్రౌంచద్వీపే రమణకవర్షే ఐంద్రఖండే కపిలారణ్యక్షేత్రే భోగభూమౌ ఉత్తర అమెరికాయాం సమస్తదేవత భగవద్భాగవత ఆచార్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ప్రభవాది షష్ సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం. సమృద్ధ్యతాం శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణే. స్వామి ఇక్కడ శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. శ్రీ అలర్మేల్ మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర అనుగ్రహ ప్రసాద. విచ్చేసిన అందరికీ స్వాగతం సుస్వాగతం. మరికొద్ది క్షణాల్లో పూర్ణకుంభ స్వాగతంతో ప్రొసెషన్ మొదలు కాబోతుంది. 5 దశాబ్దాల తెలుగువారి వారసత్వ నిధి, భాషా కళా సంస్కృతి రంగాల అపూర్వ సన్నిధి బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం 5 దశాబ్దాల క్రితం 1974లో వృత్తి ఉపాధిరీత్యా అమెరికా రాజధాని ప్రాంతంలో నివాసం ఉంటున్న అతి కొద్ది మంది ప్రవాస భారతీయుల ముందు చూపు, దార్శనికతల సమిష్టి ప్రయత్నం ఆనాటి తరం చిన్నారులకు మరియు రాబోయే తరాలకు యువతకు మన మాతృభాష, కళ, సాహితీ, సంస్కృతి రంగాలను చేరువ చేస్తూ ఘన కీర్తిని సజీవంగా చాటుకుంటూ మన కట్టు బొట్టు పండుగ ఆచారం సాంప్రదాయాల లాంటి ఎన్నో అంశాల మిశ్రమ కలబోతగా తదనంతర కాలంలో ఎన్నో ప్రవాస సంఘాలకు మాతృకగా వేసిన బీజం నేటికి నిర్దిష్ట ప్రమాణాలతో సాగుతూ ఎందరో దాతలు, సభ్యులు, శ్రేయోభిలాషుల అపూర్వ సహకారంతో 2024లో నేడు స్వర్ణోత్సవాల వేడుకకు ముస్తాబైంది. ఒక్కసారి గట్టిగా మనందరి చప్పట్లతోటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. జ్యోతి ప్రజ్వలన అవుతున్న సమయం. మరి ఈ ఇనాగరల్ సెషన్లో లాంఛనంగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈరోజు GWDCS గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి వచ్చిన పెద్దలకి, పిల్లలకి అందరికీ స్వాగతం. ఈరోజు జొన్నవిత్తులు గారు ఇనాగ్రేషన్ సాంగ్ ఎంతో అద్భుతంగా రాశారు. దానికి మంచి మ్యూజిక్ మన యశోకృష్ణ గారు చేశారు. అంతా మన సాయికాంత గారు ఈ ఇనాగ్రల్ సాంగ్ ఎంతో అద్భుతంగా కంపోజ్ చేసి చాలా అంతా వేడుకగా ఉండేటట్టు ఆయన వీళ్ళందరూ ఎంతో కృషి చేశారు దీనికి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ హియర్. సభకి నమస్కారం. ఇప్పుడు నేను పరిచయం చేయబోతున్న వ్యక్తి గురించి చెప్పేంత వయసు, అంత అనుభవం కూడా లేదు. మన తెలుగు భాష నిఘంటువు ఆయన, అచ్చ తెలుగు ఆణిముత్యం, తెలుగు వెలుగు చిలుగులకు చిరునామా. మన జొన్నవిత్తుల గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మనందరి కరతాళ ధ్వనుల మధ్య.
అమెరికాలో తెలుగు మేధావులు, విఘ్నులు, రసజ్ఞులు, భాషాభిమానులు అందరూ ఆసీనులైన ఈ బృహత్తర తెలుగు వాషింగ్టన్ సాంస్కృతిక సంఘం 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వైభవ సమయంలో ఈ మహాసభలో ఒక పరమాద్భుతమైనటువంటి నాట్య రూపకాన్ని ఇప్పుడు ప్రదర్శించబోతున్నారు. చాలా గర్వకారకమైనటువంటిది. తెలుగు వారందరికీ కూడా తెలుగులో మహాభారత రచనని రాజరాజ నరేంద్రుడు అనే మహారాజు ఎందుకు చేయించాడు నన్నయ్య గారితో అనేటువంటి గొప్ప కథాంశాన్ని నా పరిశోధనతో, పరిశీలనతో, నా కల్పనతో దీన్ని రాశాను. ఇది నేను రాసినటువంటి నాట్య రూపకాలలో చాలా అపురూపమైందిగా నేను భావిస్తున్నాను. బృహత్తర వాషింగ్టన్ సాంస్కృతిక సంఘం నుండి తప్పకుండా ఈ కథాంశాన్ని ఇతివృత్తంగా దీన్ని నాట్య రూపకంగా మనం పంపిద్దాం అని నాకు చెప్పటం, నేను రాయటం జరిగింది. ఇది పరమాద్భుతమైనటువంటి నాట్య రూపకం. దీని యశోకృష్ణ అనే మ్యూజిక్ డైరెక్టర్ చాలా అద్భుతంగా మంచి సంగీతాన్ని సమకూర్చాడు. తెలుగు వైభవానికి రాయబారులుగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి మా కృష్ణా ల్యాంప్, నేనేమంటున్నానంటే కృష్ణా ల్యాంప్ పక్కన పీ పెట్టండి, ల్యాంప్, తెలుగుని వెలిగించడానికి కృష్ణా ల్యాంప్ అని ఈ రోజు నుంచి మీరు ల్యాంప్గా పిలవండి వారిని. అలాగే మా సతీష్ వేమన, ఆయన ఈ ఆధునిక కాలంలో వేమన యోగి, ఈయనేమో వేమన ప్రదర్శించాడు, ఇక్కడ పక్కనే వేమన యోగి. ఇంత అద్భుతంగా మరి నిన్న ఈరోజు కూడా నేను ఈ ప్రదర్శనలు తిలకించడం జరిగింది. నా మనసు గర్వంతో ఉప్పొంగుతోంది. మన యొక్క తెలుగు వైభవాన్ని, భారతీయ సంస్కృతిని, అదే నాట్యరూతులు సమకూర్చినటువంటి లక్ష్మీ గారిని నిజంగా చూస్తేనే వారు లక్ష్మీలా ఉన్నారు. మరి ఇలాగే ఇందాక మీరు పరిచయం చేశారు శ్రీ తేజ గారు కూడా, వాళ్ళిద్దరూ కూడా దంపతులు, ఆది దంపతుల్లో ఉన్నారు. మరి వారి యొక్క డైరెక్షన్లో ఈ విధంగా జరగడం, మా గుమ్మడి గోపాలకృష్ణ నేను ఇక్కడ దర్శించుకోగలడం చాలా ఆనందంగా ఉంది. సాంస్కృతిక సంఘమహోయని మహాద్భుతాలెన్నో సాధించినది. నెల రోజుల నుంచి మన GWTCS స్వర్ణోత్సవాల్ని పురస్కరించుకుని వివిధ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. సింగింగ్, డాన్సింగ్, ఇతర వేరియస్ కాంపిటీషన్లోని విన్నర్స్కి ఇప్పుడు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లాసికల్ సబ్ జూనియర్ సెకండ్ రన్నర్ అప్ మోక్ష ములుగుంట్ల,
Cherupalli and popular GWTCS Aruna Garimella. Hearty congratulations to all the winners. మనందరం బృహత్తర వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం సోవెనీర్ లాంచ్ చేసుకోబోతున్నాం. జొన్నవిత్తల గారి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం స్టార్ట్ అయ్యింది. కాబట్టి చక్కగా తెలుగులో రాయించటం, తెలుగులో మాట్లాడించటం, తెలుగులో వినటం, ఈ 4 అంశాలు. కొద్దిసేపు రోజు తెలుగు వినండి అని చెప్పండి. పిల్లలు కూర్చోబెట్టుకుని ఒక చిన్న కథ మీరే చదివి వినిపించండి. నాట్యం చేసే ఆ అంశం పేరు పుష్పాంజలి టు మహాగణపతి. నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. తరిగిటతో తత్తగన్న జగన్న తత్తగన్న జగన్న తగ్గన్న జగ तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस सती लोक उजागर. గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం స్వర్ణోత్సవాలకి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున స్వాగత సుమాంజలి తెలుపుకుంటున్నాం. ప్రైమ్ టైం కార్యక్రమానికి స్వాగతం. ఈ సాయంత్ర కార్యక్రమాల్లో ముందుగా పూ బాలలు అనే అద్భుతమైన నృత్య రూపకాన్ని మనం వీక్షించబోతున్నాం. పరిమళములతో గుబాళించి వనములో విరిసేటి ఓ విరులారా, భగవంతుని దృష్టిలో సర్వ ప్రాణులు సమానులే. అందు నీవని నేనని గర్వము భేదభావము చూపక అందరూ కలిసిమెలిసి ఉండి భగవంతుని ఆరాధనతో ఆ భగవత్ సాన్నిధ్యమును పొంది మోక్షమును పొందుము. మన GWT ఉత్సవ వేడుకలో ప్రత్యేక అతిథిగా విచ్చేశారు సత్యవాణి గారికి సవినీయంగా స్వాగతం, సుస్వాగతం.
మన వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోతున్నారు, మన సంస్కృతిని మర్చిపోతున్నారు, ఆధునికత పేరిట ఏవేవో చేసేస్తున్నారని అనుకునేవాళ్ళం. కానీ నేను లండన్ విరాట్ హిందూ సమ్మేళనానికి వెళ్ళినప్పుడు, అలాగే ఈ రోజున బృహత్తర వాషింగ్టన్ 50 సంవత్సరాల ఈ ఉత్సవాన్ని చూస్తూ ఉన్నప్పుడు, లేదు మన పిల్లలు మర్చిపోలేదు, వాళ్ళు ఇంకా దీనిని ఇంకా జీవింపచేస్తున్నారు, బ్రతికిస్తున్నారని ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని మీ అందరూ మాకు ఇచ్చినందుకు నేను మీ అందరికీ కూడా కృతజ్ఞతాపూర్వక వందనాలను తెలియజేసుకుంటున్నా. అనుభవంతో వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ అది వేరే ఉంటుంది. మరి ఇటువంటి పెద్దవాళ్ళని ఈరోజు మన కమిటీ వాళ్ళు తీసుకొచ్చి మనందరికీ మంచి మాటలు, పిల్లలకు మంచి మంచి విషయాలు నేర్పిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఐకమత్యానికి ప్రతీక మన తెలుగువారని, మరి అలాంటి మన భాష, పండుగలు, కళలు, సంస్కృతి మరియు సాంప్రదాయాల తెలుగు వైభవాన్ని డాన్స్ మెడ్లీ రూపంలో మీ అందరి ముందుకు ఇదిగోండి వీరందరూ తీసుకొస్తున్నారు. గ్రేటర్ వాషింగ్టన్ సాంస్కృతిక సంస్థ 50వ వార్షికోత్సవం సందర్భంగా మనదైన పద్యనాటకం, తెలుగు భాషకే సొంతమైనటువంటి పద్యం, ఈ నాటకాన్ని ఇక్కడ ప్రదర్శించే అవకాశం మా పిల్లలకి కలిగించినటువంటి ఈ ల్యామ్ కృష్ణ గారికి, మా భాను మాగులూరి గారికి, వారి బృందం అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ, పద్యనాటకం పరిడి వెళ్ళాలి అనే సత్సంకల్పంతో నిజంగా కూడా భాషను కాపాడింది పద్యనాటకం అని సగౌరవంగా తెలుపుకోవచ్చు. అటువంటి పద్యాన్ని తెలుగు భాష కాదు, అమెరికా దేశంలో పుట్టినటువంటి ఈ పిల్లలు మీ ముందుకు వస్తున్నారు. బావా ఇదిగో కోరుకొనుచున్నాడను నందకుమారా, యుద్ధమున నారథమందు వసింపుమయ్యా, మధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మి చేసి నా స్యందనమొప్పుగాక, రిపు సంతతి తేజము తప్పుగాక, నీ యందును ఆయుధము ధరికేగమి కొప్పుదుగాక. ధన్యవాదాలు సార్. మరి రావు గారి చేతుల మీదుగా ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన గుమ్మడి గారికి, ఓకే ముందుగా గుమ్మడి గారు చిన్నారులకు అందజేస్తున్నారు. ఆ తర్వాత గుమ్మడి గారికి అందజేయవలసిందిగా రావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము.
గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ సభాధ్యక్షులు ముక్కుసూటితనానికి పెట్టింది పేరు శ్రీ అయ్యన్న పాత్రుడు గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం పక్షాన స్వాగతం సుస్వాగతం. ఎన్ఆర్ఐ మినిస్టర్ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి సవినీయంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే పాస్ట్ ప్రెసిడెంట్స్ అలాగే మిత్రులు శ్రేయోభిలాషులు GWTCS కి ఎంతో సహాయ సహకారాలు అందించిన పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం. మరి ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేసిన మా ఆలీ గారికి వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఒక్కసారి ఎంత చాట సౌండ్ లేదా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో NBK 50 ఈ స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో లెట్స్ వెల్కమ్ ఇంద్రనీల్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈవెంట్కి ఇన్వైట్ చేసినందుకు కృష్ణ గారికి. అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ ఇచ్చారు నిజంగా ఈ 2 days. నేను నిజంగా ఒక మాట చెప్పాలనుకున్నా. ఇందాక కృష్ణుడిది చూసినప్పుడు మా ఇండియాలో కూడా ఇలా జరగదండి. రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్ ఇక్కడ ఉన్నందుకు. Singer Suhas Garu to please come on to the stage. Welcome, sir. So please put your hands together for Suhas Garu. సో 5 దశాబ్దాల తెలుగువారి వారసత్వ నిధి, భాషా కళా సంస్కృతి రంగాల అపూర్వ సన్నిధి గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం స్వర్ణోత్సవాలకి విచ్చేసిన పెద్దలు, అతిథులు, శ్రేయోభిలాషులు, దాతలు పేరు పేరున అందరికీ స్వాగతం సుస్వాగతం. ఒకసారి గట్టిగా చప్పట్లతోటి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల్ని వేదిక మీదకి పిలుచుకుందాం. ముందుగా ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ NRI ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే మినిస్టర్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర MSME సెర్ప్ మరియు NRI సాధికారత కోసం ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతూ ముందుకు తీసుకువెళ్తున్నారు. గౌరవనీయులు అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ ని సాకారం చేసే దిశగా ఆనరబుల్ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అందరం చప్పట్లతోటి కరతాళ ధ్వనులతోటి ఆహ్వానిద్దాం. గౌరవనీయులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి స్వాగతం సుస్వాగతం. Ministry at Homeland, which can connect you to the homeland, which can solve issues for you in the homeland. అనేది మీరు గుర్తుపెట్టుకొని we're always as a government, అంటే we represent the government, we're always there for you. ఏ ఇష్యూ వచ్చినా కూడా మాకు తెలియజేయండి. ఖచ్చితంగా మేము రెస్పాండ్ అవుతాం. దాన్ని సాల్వ్ చేసే దిశగా మేము పనిచేస్తామని ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా విన్నపించుకుంటున్నాను. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరిచ్చిన మాట మాకు కొండంత ధైర్యం. ఒక్కసారి అందరం మన కరతాళ ధ్వనులతోటి గౌరవనీయులైన మంత్రివర్యులకి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి అలాగే సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి పని చేస్తూనే ఉన్నారు. సేవకి మారుపేరు. మరి నరేంద్ర ధూళిపాల అనగానే మనకి చాలా గుర్తొస్తాయి. ఆత్మీయ అభినందనలతో గౌరవనీయులు శ్రీ నరేంద్ర ధూళిపాల గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తోంది GWTCS. చాలా సంతోషం మీ అందరి మధ్య ఉంటే. ఒక తెలుగువాడిగా మేము కూడా గర్వపడుతూ ఉన్నాం. మేము అక్కడుండి పనిచేయటం కాదు, మన గ్రామాలు, మన ఊళ్ళు, మన ప్రాంతం, మన దేశం వదిలి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా తెలుగు జాతి, సంస్కృతి, సాంప్రదాయాలు, భాష కోసం పనిచేస్తూ ఉన్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఆత్మీయ సత్కారాన్ని అందిస్తున్నారు GWTCS EC టీమ్ పక్షాన శ్రీ నరేంద్ర ధూళిపాల గారికి సత్కారం. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్కి, మీ సహాయ సహకారాలకి ఎప్పుడు GWTCS రుణపడి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అసలు సిసలైన ఘట్టం ఆవిష్కృతం అవుతున్న సమయం. ముక్కుసూటితనానికి మారుపేరు
చెప్పాలనుకున్నది కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం ఆయన నైజం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయనకంటూ ఒక విలక్షణమైన వ్యక్తిత్వం. నర్సీపట్నం పెద్ద దిక్కు, విశాఖ ముద్దు బిడ్డ, ఉత్తరాంధ్ర మేల్కొల్పు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి బంపర్ మెజారిటీ విజయంతో అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచి పెద్దవారయుండి రాజకీయ ఆరంగేట్రం శ్రీ నందమూరి తారక రాముడి ఆశీస్సులతో మొదలుపెట్టారు. విభజనానంతరం 3వ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఉత్తరాంధ్ర ప్రజల పక్షాన పోరాటం చేసిన అతి కొద్ది మంది నాయకుల్లో శ్రీ అయ్యన్న పాత్రుడు గారు ముందు వరుసలో ఖచ్చితంగా ఉంటారు. ఏపీ రాజకీయాల గురించి అవగాహన ఉన్న ప్రతి వారికి అర్థమవుతుంది ఆయన స్టైల్ ఏంటో, ఆయన శైలి ఏంటో. ఫియర్లెస్ నాయకత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. GWTCS స్వర్ణోత్సవాల్లో అతి ముఖ్యమైన పురస్కారాన్ని అందుకోబోతున్నారు శ్రీ అయ్యన్న పాత్రుడి గారి ప్రసంగం. GWTCS పక్షాన కృష్ణ లామ్ గారు స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడి గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుందాం. సభకు నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను నిన్న సభలో కూడా పాల్గొన్నాను. నేను ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు అధ్యక్షులు వారు అందరూ కూడా, పెద్దలందరూ. ఏంటంటే ఇది 50 సంవత్సరాల వేడుకలు మనం జరుపుకుంటున్నాం. అంటే 50 సంవత్సరాల క్రితం ఎంతోమంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలి, మన పిల్లలు బాగా చదివించాలి, వారికి ఉద్యోగ అవకాశాలు కావాలంటే దేశ విదేశాల్లో వారు పనిచేసే అవకాశాలు రావాలి. అటువంటి వారి అందరినీ కూడా ఈ అమెరికాలో ఒక సంస్థలాగా ఏర్పాటు చేసి కార్యక్రమం చేయాలని చెప్పి ఎంతోమంది పెద్దలు కృషి చేశారు. నిన్నే వేది మీద చూశాను నేను ఫస్ట్ టైం. ఆ పెద్దల ప్రెసిడెంట్లందరినీ, మాజీ ప్రెసిడెంట్లందరినీ సోదరులు వేదిక మీద గౌరవించారు. మంచి సాంప్రదాయం బ్రదర్, చాలా సంతోషం అనిపించింది నాకు. ఇంకేదని వాళ్ళందరూ ఎంతో కృషి చేశారు. కాకుండా ఇక్కడ ఉద్యోగాలు చేసుకున్నటువంటి మన కుర్రవాళ్ళు సోదరులు ఎంతోమంది ఉన్నారు, మన పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మేము ఉన్నామని చెప్పి ధైర్యాన్ని ఇచ్చే పద్ధతిలో సంస్థ నడుస్తుంది. ఈ సంస్థ నడిపిస్తున్న పెద్దలందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే మరి ఇదొక అపూర్వ ఘట్టం ఈరోజు ఈ వేదిక మీద ఆవిష్కృతం అవుతోంది. GWTCS పక్షాన శ్రీ అయ్యన్న పాత్రుడి గారికి జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానోత్సవం జరుగుతోంది. గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం ఎంతో గౌరవంతో చేసుకుంటున్నటువంటి ఈ సత్కారం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ జీవన సాఫల్య పురస్కారాన్ని ఈరోజు ఈ వేదిక మీద ఇవ్వడం జరుగుతోంది. ఈ అపూర్వమైన ఘట్టానికి మనందరం చూస్తున్నాం. నిజంగా చాలా గర్వంగా ఆనందంగా ఉంది. ఒక్కసారి గట్టిగా చప్పట్లతోటి మరి ఆ పురస్కార మహోత్సవాన్ని చూద్దాం. ధూళిపాల నరేంద్ర గారిని, మరి అలాగే కొండపల్లి శ్రీనివాస్ గారిని, పెద్దలని అందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం పక్షాన ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా జీవన సాఫల్య పురస్కార మహోత్సవం అందరినీ
అందరినీ ఒక్కసారి లేచి నిలబడి ఈ అపూర్వమైన ఘట్టానికి మనం స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళని పేరు పేరున ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ పెద్దలు, సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం శ్రీ అయ్యన్న పాత్రుడి గారికి గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం పక్షాన జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవం జరుగుతోంది. గజమాలతోటి అభిమానులు దండయాత్ర చేస్తున్నారు. గట్టిగా చప్పట్లతోటి మన గౌరవాన్ని, అభిమానాన్ని తెలియజేసుకుందాం. ఇదే విధంగా ఇంకా రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారి విజన్ కి తోడ్పడతారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మనందరం ఆరోగ్యంగా ఉండడానికి ఏంటి ముఖ్యం అని అడిగితే ఏం చెప్తారు? టెక్నికల్ గా చెప్పాలంటే ఆయన ఒక డాక్టర్, కామెడీ డాక్టర్. హాస్యం అనగానే గుర్తొచ్చే మహా కింగ్ ఆఫ్ కామెడీస్ లో మనకు గుర్తొచ్చే ప్రప్రథమంగా శ్రీ అలీ గారు గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. వీఆర్ సో డిలైటెడ్ టు హ్యావ్ కమెడియన్, యాక్టర్, రైటర్, మిమిక్, వాట్ నాట్ శ్రీ అలీ గారిని అందరి చప్పట్ల మధ్య వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. మే వి హ్యావ్ అలీ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ బిజీ షెడ్యూల్ మాకు టైం ఇచ్చినందుకు. మా అన్నగారు చింతకాయల అయ్యన్ పాత్రుడు గారికి, అలాగే దూలిపాల నరేంద్ర గారికి, అలాగే ఎంతోమంది పెద్దలు ఈరోజు ఇక్కడికి వచ్చున్నారు. వాళ్ళ సమక్షంలో ఈరోజు మాట్లాడటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో అంజలిన్ గారిని పిలిచే బాధ్యత అలీ గారు తీసుకున్నారు. విత్ విజిల్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, గీతాంజలి, వకీల్ సాబ్, రీసెంట్ గా బహిష్కరణ వంటి ఎన్నో మూవీస్ చేస్తూ తమిళ్లో తెలుగులో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకొని అటు తమిళ్ని ఇటు తెలుగుని ఎంతో అవలీలగా మాట్లాడగలిగినటువంటి మా అంజలి గారు ఈ రోజు GWTCకి షీఈస్ ది స్పెషల్ గెస్ట్ టుడే. ఒకసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ అంజలి గారు. చాలా విభిన్నమైన పాత్రలు చేశారు, అమాయకమైన క్యారెక్టర్ చేశారు, చంపే క్యారెక్టర్లు కూడా చేశారు. లైక్ షీ ఈజ్ అన్ ఆల్రౌండర్. చాలా తక్కువ మంది హీరోయిన్స్ అన్ని పాత్రలు చేయగలరు. అండ్ అంజలి గారు, వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ ఆన్ ది స్టేజ్. కెన్ ఐ గెట్ వన్ మోర్ మైక్ ప్లీజ్? ANJALI అంటే నీలో సగం నేను అలీ. ఇక్కడే ఎప్పుడే మా ఆవిడ వచ్చిందంట. నువ్వు అలా ఏం ఫీల్ అవ్వకు, మన ఊరు అమ్మాయి, పక్కన రాజమండ్రి. రాజమండ్రి పక్కనే వచ్చింది. Thank you so much. Ali Garu, you've been my biggest support for a long time. And ఇంకా నా మూవీస్లో ఇప్పుడు లేటెస్ట్ గీతాంజలి 2 వరకు మీరు నాతో వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ దట్ యు ఆర్ ఆల్వేస్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. అలీ గారిని అండ్ మిస్సెస్ అలీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ ఇంకొక అద్భుతం,
ఈరోజు ఇద్దరికి డాక్టరేట్ రావడం జరిగింది. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అన్నీ కలిపి ఇదే రోజు రావడం మా అదృష్టం. ఎగ్జాక్ట్లీ. మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ GWTCS తరఫు నుంచి చిరు సత్కారం. GWTCS స్వర్ణోత్సవాల సంబరాల వేడుక సాక్షిగా ప్రేక్షక దేవుళ్ళ ఆశీస్సులతో శతాధిక చిత్రాల గమ్యం చేరుకోవాలని దీవిస్తూ శతమానం భవతి. So let's all put your hands together and welcome our star Sharvanand onto the stage. మెయిన్ రావటానికి కారణం ఏంటి అంటే 50 years సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 50 years నుంచి ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నారు అంటే ఐ వాజ్ లైక్ అంటే 50 ఏళ్ల క్రితం ముందు అంటే ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు, బట్ తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలి ఒక మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ చేసి 50 ఏళ్ళు గడిపారంటే అలాంటి ఈవెంట్కి నన్ను పిలిచారు. ఖచ్చితంగా రావాలి అనిపించి వచ్చాను. అండ్ ఇట్స్ రియలీ అన్ ఆనర్ టు బీ హియర్. థ్యాంక్స్ టు యూ ఆల్ అండ్ థ్యాంక్స్ టు కృష్ణ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూస్తుంటే ఇక్కడే ఎక్కువ నడుస్తున్నాయి. చాలామంది డాన్స్లో అంటే భరతనాట్యాలు నేర్చుకోవడం కానివ్వండి, కల్చర్ యాక్చువల్లీ ఇక్కడే ఎక్కువ బాగా కాపాడుతున్నట్టు అనిపిస్తుంది, ఎస్పెషల్లీ అసోసియేషన్స్ వల్ల. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్ దట్ యుర్ మెయింటైనింగ్ యువర్ కిడ్స్ టు మెయింటైన్ దిస్ కల్చర్ అండ్ ఒక ట్రెడిషన్ ఇలా కలిసి ఉండడం అనేది మన ఇండియాలోనే తక్కువైంది. గత 50 ఏళ్లుగా ఈ ఆర్గనైజేషన్ కోసం వర్క్ చేసిన మా పాస్ట్ ప్రెసిడెంట్స్కి, వాలంటీర్స్కి, కార్యవర్గ సభ్యులకి అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈ ఆర్గనైజేషన్ని ఇంత పైకి తీసుకొచ్చినందుకు. సో GWTS ద్వారా ఎంతోమంది నాయకులు తయారయ్యారు. తానా లాంటి నేషనల్ ఆర్గనైజేషన్స్కి నాయకత్వం వహించారు. ఎంతోమంది చిన్నారులు ఈ సంస్థ ద్వారా మంచి యూనివర్సిటీస్లోకి వెళ్ళటం జరిగింది. అంతేగాక ఇక్కడ ఇండియాలోని తెలుగు కమ్యూనిటీకి, అమెరికాలోని పేదలకి ఎన్నో సేవలు అందించడం కూడా జరిగింది. అలాంటి నాయకత్వ లక్షణాల్లో ఉన్న మన సతీష్ వేమన గారు కానివ్వండి, మన ప్రెసిడెంట్ బోర్డ్ మెంబర్ అండ్ అవర్ తానా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ నరేన్ కొడాల్ గారు, ఇంకా ఇలాంటి వారు అందరూ నేషనల్ కమిటీస్లోకి వెళ్ళటం, నేషనల్ ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళటం జరిగింది. అంతేకాకుండా GWTCSలో ఇంత అనుబంధం ఉన్న శ్రీ మూల్పూరి వెంకట్రావు గారు కూడా ఆయన పిల్లలకి TJ, SAT అని కొన్ని మంచి అంటే వాళ్ళకి టీచ్ చేసి వాటి ద్వారా వచ్చిన ఇన్కమ్తో ఆయన ఎంతో మంచి పనులు చేశారు. మీరందరికీ తెలుసు, ఆయన టెంపుల్కి కానీ లేకపోతే ఇండియాలో చేసే సేవలు కానీ ఆయన మన ఆర్గనైజేషన్ నుంచే వచ్చారు. విత్ ద హెల్ప్ ఆఫ్ త్రిలోక్ కంతేటి, who are all the past presidents, all this information given by Trilok Kanteti. So ఈ వేడుకలు ఇంత మంది ప్రముఖులతో, రాజకీయ నాయకులతో, లేకపోతే సినీ రంగంలో ఉన్న ప్రముఖులతో, సాహితీవేత్తలతో మనం ఈరోజు ఎంతో గొప్పగా చేసుకోవడం జరిగింది. సో చాలా కష్టపడ్డాం. నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇంత మంచి ఈవెంట్ చేయడానికి. నేను ఏదో ఫ్యూ నేమ్స్ చెప్పాను, కాకపోతే చాలా వీళ్ళందరూ సపోర్ట్తోనే నేను చేయగలిగాను. నేను ఒక్కడితో అయ్యేది కాదు ఇది. So I thankful each and everyone so to make this event happen. So thank you all. A wonderful job, Krishna. I'm really proud of you. Give a big round of applause to Krishna. నాకు వద్దు సతీష్ గారు, ఇది నాకు ఇంట్రెస్ట్ లేదు, అయినా సరే యూ హ్యావ్ టు డూ ఇట్, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అని చెప్పి నేనే పట్టుబట్టి దాన్ని ముందుకు తోశాను.
దానికి అనుబంధంగా చాలా బాగా చేశాడు. అలాగే 2019 తనలో కూడా వన్ ఆఫ్ ద కీ కమిటీ రిజిస్ట్రేషన్ కమిటీ కూడా చాలా బాగా చేశావు కృష్ణ. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. గివ్ మీ వన్ మోర్ రౌండ్ ఆఫ్ బిగ్ అప్లాస్. ఏ దేశమేగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవము అన్న రాయప్రోలు సుబ్బారావు గారి దగ్గర నుంచి, తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అని రాసిన సి నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి, తెలుగు వెలుగుల్ని దిగంతాలకు తెలివి చెప్పిన నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి. ఇకపోతే మరో విషయం అండి, ప్రవాస సంఘాల గురించి మాట్లాడాల్సి వస్తే 50 సంవత్సరాల క్రితం తెలుగువారు ఆ రోజున వచ్చినటువంటి పెద్దలు మా కోసం, ఆ రోజు వృత్తి ఉపాధి కోసం ఉన్నవాళ్ళు రాబోయే తరాల కోసం ఏదైనా జరిగినా మనందరం కలిసి ఉండాలి, ఒక వేదిక కావాలి, మనందరం కలిసి రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవాలని పనిచేసినటువంటి వాళ్ళు కల్పించిన బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘానికి ఈరోజు 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల్లో ఎన్నో మంది అధ్యక్షులు, సభ్యులు, దాతలు, కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు, అలాగే మీలాంటి అందరూ శ్రేయోభిలాషులు కష్టానికి ఈరోజు ఈ వేదిక పునాది అయింది. వారు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి మన తాతలు, తండ్రులు, పిల్లలు, చెల్లెళ్ళు, కుటుంబం మొత్తం ఇండియాలో గుండె చేసుకొని ఈరోజు హాయిగా ఉంది. ఇదే ఐఐడిలో ఎంతో మంది పిల్లలు వస్తుంటారు. సర్కిల్ టవర్స్లో అకామిడేషన్ చూస్తాం. కాలేజీలో ఇబ్బంది వస్తే ఒకళ్ళు కాదండి, చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఒక వేదిక వెనక ఎంతమంది కష్టం ఉంటుంది, ఎంతమంది శ్రమ ఉంటుంది, ఎంతమంది ఒక ఆవేదన ఉంటుంది, ఆ ఆలోచన ఉంటుంది అనేది మీ అందరికీ తెలియజేయాలి. లాస్ట్గా దయచేసి మీ పిల్లలందరికీ కూడా ఇష్టం లేకపోయినా సరే, ఇంక్లూడింగ్ మా పిల్లలతో సహా, తెలుగు నేర్పిద్దాం, తెలుగు శ్వాసించి, తెలుగు జీవించి, తెలుగులోనే మాట్లాడదాం. మాతృభాషను, మాతృభూమిని కూడా మరవకుండా మనందరం ముందుకెళ్ళాలి. మరొక విషయం, మనం చదువుకున్న స్కూల్స్ ఉన్నాయి, మీ అందరం సంపాదించుకుంటున్నాం. ఈరోజు బెంచ్ BMW కారులో తిరుగుతున్నాం. మీ స్కూల్స్ కానివ్వండి, మీ చదువుకున్న పాఠశాలలు కానివ్వండి, మీరు చదువుకున్న కళాశాలలు కానివ్వండి, ఒక్కసారి వెనక తిరిగి చూస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్కూల్ని కూడా ఒక్కొక్క గ్రామానికి ఇసువంత సహాయం చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ మారుతుంది. వాళ్ళిద్దరికి థ్యాంక్ యూ కల్పన, థ్యాంక్ యూ కృష్ణ. తల్లిని గౌరవించాలి, మాతృ సంస్థను గౌరవించాలి. ఎంతో మందికి స్ఫూర్తిదాయకమయ్యి ఈ రోజున నేషనల్ ఆర్గనైజేషన్ కూడా వెళ్ళటానికి స్ఫూర్తైన మాతృ సంస్థ మీద గౌరవంతో ఈ 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు కూడా మనం జరుపుకోవాలని అందరూ పెద్దలు చెప్తున్నట్టు అదే మార్గంలో మనకు వెళ్దాము. సుశిక్షితులైన సైనికులుగా ఎప్పుడు ఎక్కడ తెలుగువాడికి ఆపద వచ్చినా సరే ముందు ఉంటుంది. జార్జ్ వాషింగ్టన్ తెలుగుదేశము లేకపోతే ఇటువంటి ప్రాతిపదిక కాకుండా తెలుగువాడి గుండు చప్పుడుగా తానాను, ఇటువంటి జార్జ్, ఇటువంటి ఇక్కడ ఉన్నటువంటి మన గ్రేటర్ వాషింగ్టన్ సాంస్కృతిక సంస్థలు ఇంకా ముందుకు రావాలని చెప్పి ఎన్ని సంస్థలు ఉంటే అన్ని సేవా కార్యక్రమాలు మనం ముందుకు చేసుకెళ్దామని తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా ముందుకు వచ్చి తెలుగు జాతి సేవ ఎప్పుడు మర్చిపోకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ML Kumar Chaudhary garu, please come on to the dais, sir. మన డోనర్స్ కి సత్కారం. ఈరోజు మన MC మృదుల గారు, భార్గవి లావణ్య గారు. ఎటువంటి కార్యక్రమానికైనా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా కూడా దీన్ని ప్రపంచానికి చూపించే మీడియా లేకపోతే ఫలితం లేదు. కాబట్టి మా TV9, TV5 రిపోర్టర్స్ని కూడా ఒక్కసారి స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో డెఫినెట్గా మీడియా ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్.
సో థ్యాంక్స్ టు మీడియా, థ్యాంక్ యూ. అండ్ రిపోర్టర్స్ని ఒకసారి స్టేజ్ దగ్గరికి ఇన్వైట్ చేస్తున్నాం. ఫోటోగ్రాఫర్స్ అమ్ము ఆశ, హరి వేముల అండ్ ఈశ్వర్ బండా గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అందంగా ఫొటోస్ తీసిన మా ఫోటోగ్రాఫర్కి రాజశేఖర్ బసవరాజు గారు, TV5, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. మ్యూజిక్ డైరెక్టర్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మెలడీ బ్రహ్మ మణిశర్మ గారు విచ్చేస్తున్నారు. మణిశర్మ గారి టీంలో మా శ్రీకృష్ణ విష్ణుభోట్ల. వెల్కమ్ శ్రీకృష్ణ. అండ్ మా సాంగ్ అయినా క్లాస్ సాంగ్ అయినా తనే పాడాలి, తను పాడితేనే అందంగా ఉంటుంది. అండ్ సుమా నేహా సూపర్ హిట్, అంటే ఆవిడ పాటలు పాడిన అన్ని సాంగ్స్ కూడా సూపర్ హిట్, నీ హిట్ సూపర్ హిట్ అయిపోతూ ఉంటాయి. అందరికీ నమస్తే. వర్సటైల్ సింగర్, సంగీతం మీద విపరీతమైన జ్ఞానం ఉన్నటువంటి సింగర్ అండ్ మణిశర్మ గారి టీంలో ఖచ్చితంగా ఉండేటువంటి సింగర్. సో ధనంజయ్, లెట్స్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ అలాగే ప్రతిష్టాత్మక ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి వైష్ణవి ఈజ్ ద విన్నర్. సో మా ఇండియా ఐడల్ వైష్ణవికి కూడా స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్ వైష్ణవి. అండ్ అనదర్ బ్యూటిఫుల్ హీరోయిన్, చూడ్డానికి తన గొంతు విప్పితే అలా అద్భుతంగా అలా స్వరాలు పలికిపోతూ ఉంటాయన్నమాట. సో మణిశర్మ గారికి ఎన్నో హిట్ సాంగ్స్ పాడినటువంటి లాహే 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 సింగర్ ఎవరు? హారికా నారాయణ్. సో లెట్స్ వెల్కమ్ హారికా ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో వీళ్ళందరూ ఈరోజు మణిశర్మ గారి టీంలో, దేర్ ఆల్ ది సింగర్స్ టుడే. ఒక్కసారి ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఎవ్రీబడి. సో మరి వీళ్ళందరూ వచ్చేసారు కాబట్టి మీ అందరి చప్పట్లు, ఈలలు, సౌండ్ బాగా పెంచితే మెలడీ బ్రహ్మ శ్రీ మణిశర్మ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. అందరికీ నమస్కారం. హాయ్, గుడ్ ఈవినింగ్. గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సొసైటీ ఈ 50వ వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా స్వరబ్రహ్మ మెలడీ బ్రహ్మ శ్రీ మణిశర్మ గారి సంగీత విభాగంలో ఈరోజు మీరందరూ ఎంజాయ్ చేయడానికి విచ్చేశారు. సో ఇంత మంచి ఆపర్చునిటీ మా అందరికి ఇచ్చిన మణిశర్మ గారికి, అలాగే మన గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సొసైటీ ప్రెసిడెంట్ కృష్ణ లామ్ గారికి, అలాగే ఇతర ఆర్గనైజ్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ महानगरी कलकत्ता की नमहोगी हौराबादी ये महानगरी कलकत्ता की चीरु त्यागराजु नी कृतिने पलिकेनु मरि चीरु त्यागराजु नी कृतिने पलिकेनु मरि चीरु त्यागराजु नी कृतिने पलिकेनु मरि महानगरी कलकत्ता
Please like, share, subscribe and follow Pilupu TV.